యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం రెండు సంఘాల ఆధ్వర్యంలో ప్రగతి నగర్ బస్తీలో ఆటల రూపంలో కానీ పాటల రూపంలో కానీ అనేక రూపాల్లో అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని తినడం, ఆడుకోవడం, పాడుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఈరోజు మనం భావించాలి. ఎందుకంటే పరిస్థితులు మారుతున్న కొద్దీ మనుషులందరూ కూడా అందరూ కలిసి ఉన్నట్టే ఉంటున్నాం కానీ అందరూ విడిపోయినట్టు ఉన్న పరిస్థితి ఉన్నది. అంటే ఎవరికి వాళ్ళ ఇంట్లో కూడా గతంలోనేమో అందరు కలిసి ఆడుకునే పరిస్థితి ఉండే, కానీ ఈరోజు ఎవరి సెల్ ఫోన్లలో వాళ్ళు ఉన్నారు, ఎవరి టీవీ కూడా చూడట్లా, సెల్ ఫోన్లోనే పడిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే మనుషులు ఎవరికి వారు వ్యక్తిగతంగా అంటే సమిష్టిగా సమూహంగా ప్రపంచమంతా కలిసి ఉన్నా ఎవరికి వాళ్ళు విడిగా అయిపోయినటువంటి స్థితి ఒకటి ప్రపంచంలో కనబడుతున్నటువంటి కొత్త స్థితి అనేటువంటిది ఒకటి ఏర్పడింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని కాదని ఇప్పుడు గతంలో పండగలు వస్తే అందరూ కూడా ఇళ్లలో కూర్చొని చుట్టాలు గిట్టాలు అంత చేసే పరిస్థితి ఇప్పుడు అట్లా లేదు. పరిస్థితి మారిపోయి ఏ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి అరగంటనా గంటనా వస్తున్నామా పోతున్నామా తిన్నామా లేచామా అని వెనకడికి అంటున్నారు కదా, సరిగ్గా అట్లాంటి స్థితే ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అది కాదని ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం, యువజన సంఘం వాళ్ళు ఇట్లా ఆటలు పెట్టడం అనేది ఇది కొంత చిన్న స్థాయిలోనే పెట్టాం, కానీ ఇవి పెరుగుతున్న కొద్దీ మనకుండే ఇంట్రెస్ట్ని బట్టి, ఆకర్షణను బట్టి, ఆకర్షణీయతను బట్టి ఇది పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు జస్ట్ ఫర్ ప్రగతి నగర్ పెట్టాం, రేపు ఈ 240 మొత్తం ఈ ప్రాంతంలో ఉండేటటువంటి బస్తీ మొత్తానికి కూడా మనం ఈ క్రీడల్ని నెక్స్ట్ దానికి తీసుకుపోయేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. అంటే దీనివల్ల ఏమైందంటే మనిషికి మధ్య ప్రేమ పెరగడం, ఆప్యాయత పెరగడం, కలిసిపోయేటటువంటి తత్వం పెరగడం. అంటే ఇప్పుడు టీవీలు సినిమాల్లో అన్నీ ఏం చూపిస్తున్నాయంటే విద్వేషాన్ని చూపిస్తున్నాయి. అత్తని కోడలు ఎట్ట తిట్టాలి, కోడల్ని అత్త ఎట్ట తిట్టాలి, లేకపోతే భార్య భర్తల మధ్య కొట్లాట ఎట్లా పెట్టాలి. అసలు మనిషి మానవ సంబంధాలు కలిసిపోయేటట్టుగా ఆత్మీయంగా ప్రేమగా అబ్బాయి ఏం చెప్తున్నారు, ఏమున్నది ఇది అనేటట్టుగా దానికి విరుద్ధంగా ఈరోజు చాలా భిన్నమైనటువంటి పరిస్థితి లోకంలో ఉంటుంది. కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే ఒక కొత్త కల్చర్ని, కొత్త సంస్కృతిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నమే మన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. మన లక్ష్మీబాయి అక్క వాళ్ళు ప్రయత్నం చేశారు, కృష్ణ, రవి, దానికి మన స్వరూపక్క, ప్రదీప్ వాళ్ళు దీని వెనకాల అంటే ఒక 4 గంటలు చేయాలంటే దానికి వెనకాల ఒక 4-5 రోజుల ప్రయాసం ఉంటే తప్ప ఈ పని కూడా జరగదు. అంటే దీనివల్ల ఏమైందంటే ఒకరి మధ్య ఒక ఇంటరాక్షన్ పెరగడం అనేది, మన మధ్య కలుపుగోలుతనం అనేటువంటిది ఇవన్నీ కూడా పెరగడానికి అంటే ముఖ్యంగా ఆట అంటేనే అది. దీంట్లో ఓడిపోయినా తిరిగి గెలవాలనేటువంటి ఒక కాంక్ష వస్తుంది. అంటే ఆటలు అంటే ఎట్లుంటాయంటే ఓ గెలిచినోడే మనగాడని కాదు, గెలవకపోతే నెక్స్ట్ ఎట్లా గెలవాలనేటువంటి ఒక స్పిరిట్ కూడా ఈ ఆటల్లో వస్తుంది. అంటే అట్లాంటి ప్రయత్నాలు మన వాళ్ళు చేయడం అనేటువంటిది చాలా అభినందనీయమైనటువంటిది. ఇట్లాంటి క్రీడలు చిన్నపిల్లలకు కానీ మహిళలకు కానీ మిగతా ఇప్పుడు ఏమైపోయినంటే ఇప్పుడు యూత్ కూడా ఉంటారు, కానీ యూత్ కూడా వచ్చి ఆట ఆడేటంతగా షైనెస్ వచ్చేసింది ఈరోజు. మేమేం ఆటలాడతాం, వాస్తవంగా ఆటలు ఎవరు ఆడాలంటే యూత్ ఆడాలి, యూత్ అన్ని రకాలుగా ఆడాలి. ఆడితే మేము క్రికెట్ ఆడతాం లేకపోతే ఏం ఆడడం అనేటువంటి స్థితి అనేది ఇది వాస్తవంగా మన టీవీ సినిమా అట్లాంటి కల్చర్ నుంచి వస్తున్నది. కానీ ఆటలు ఆడటం వల్ల దేహదారుఢ్యమే కాదు, మానసిక ఉల్లాసం కూడా వస్తుంది, మనిషికి వికాసం చెందుతాడు మనిషి. అంటే ఎంత ఉత్సాహంగా అవుతాడో మీరు చూడండి. ఆటలు అయిన తర్వాత ఇప్పుడు మన వాళ్ళు అంటున్నారు అబ్బాయి ఏం ఆట, భలే అనిపించింది అని. అంటే అట్లా విషయం ఏమైపోతుంది అంటే ఆ సంతోషంలో మనిషి అంటే సంతోషాలు కూడా చాలా దూరం అయిపోయినాయి. ఎవరికి వాళ్ళు నవ్వుకోవడం అనేది కష్టమైంది, కుటుంబంలో నవ్వడం కూడా కష్టమైపోయింది. అంటే సమాజం ఏం చేసిందంటే మనిషిని అట్లా చేస్తున్నది. స్వార్థాలు నిజంగా నా అంతకు నేనుంటే బాగా అవుతా అనేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చారు, కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ మనుషులు మాత్రం అట్లా కుదింపజేస్తున్నారు. కాబట్టి దానికి విరుద్ధంగా మనం కొత్త సంస్కృతిని, కొత్త కల్చర్ని ఇట్లా ఆటల ద్వారా, పాటల ద్వారా ఇది నేను అన్నట్టుగా ఈ స్థాయి నుంచి ఇది పెద్ద స్థాయికి ఈ ప్రాంతంలో ఉండే యూత్నంతా, ఈ ప్రాంతంలో ఉండే మహిళలంతా, ఈ ప్రాంతంలో ఉండే పిల్లలందరినీ కలిపి వచ్చి ఈ యొక్క ఆట పోటీల్ని మరింత పెంచేటట్టుగా మన ఈ రెండు సంఘాలు అట్లాగే మన బస్తీ కమిటీ ఇవన్నీ ప్రయత్నం చేసి వచ్చేసరికి దీన్ని మరింత పెంచేటట్టుగా మీరంతా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.